హాయ్ అండి, అందరికీ నా వందనాలు. బజ్జీలు వేయటం ఎలానో చూస్తూ నా యొక్క మెసేజ్ వినండి. ఎందుకు వంట వీడియో వరకే పెట్టచ్చు కదా, ఈ యొక్క మెసేజ్ ఎందుకు, అయితే మెసేజ్ల వరకు పెట్టచ్చు కదా, కుకింగ్ ఎందుకు అంటే శరీరం ఇచ్చే ఆహారాన్ని మనం తింటున్నాము, ఆత్మీయమైన ఆహారం కూడా తినాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోస్ అండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. కీర్తనలు 27 అధ్యాయము 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నీ మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఈ యొక్క మాటల్ని యేసయ్య మా అందరికి అర్థమయ్యే రీతిగా బోధించండి. నాలో మీరుండి ఉపయోగపడతారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తల్లి తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎటువంటి యుద్ధం వచ్చినా, ఎటువంటి యుద్ధము కలిగినా మనం ఏం చేయాలంట? భయపడకూడదంట. మన హృదయాన్ని ఎప్పుడూ భయపడే రీతిగా ఉండకూడదంట. అది దండెత్తి మన మీదకు దాడి చేయాలని ఒక సైన్యములాగా మన మీదకు వచ్చినా మనం ఏం చేయాలి? భయపడకూడదు, దిగులు చెందకూడదు. ఇక్కడ భయం గురించి ఈ యొక్క మెసేజ్ అండి. భయం, మీలో ఎటువంటి భయం కలిగిందో నాకైతే తెలియదు. ఆ భయాన్ని మనుషులు వినకపోవచ్చు, నువ్వు బయటికి గంభీరమైన వ్యక్తిగాను కనిపించవచ్చు. నీ భయం నీ యొక్క హృదయంలో వేదన చెందొచ్చు. ఆ యొక్క భయాన్ని ఎవరు వింటారు అనేదాన్ని మనం చూసినట్లయితే, ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనం గమనించినట్లయితే, యాకోబు మనందరికీ తెలుసా తెలియదా? తెలుసు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఈ యొక్క స్టోరీలో భయపడుతూ ఉంటాడు. ఏ విషయాన్ని భయపడతాడంటే, తన యొక్క అన్న విషయంలో భయపడతాడు. తన అన్న ఎక్కడ ఈయన్ని చంపేస్తాడో, ఆయన ప్రాంతానికి, ఆయన ఊరికి వెళ్ళడానికి, సొంత గ్రామానికి వెళ్దామని ఈయన తన యొక్క మామ దగ్గర నుండి అన్నీ సర్దుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. బయలుదేరినప్పటి నుండి ఈయన భయపడుతూ ఉంటాడు. తన అన్న తనని ఎక్కడ చంపేస్తాడో, నా యొక్క కుటుంబం పరిస్థితి ఏంటో, నా యొక్క బిడ్డల పరిస్థితి ఏంటో అని ఈయన ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. అయినా కానీ లోపల యెహోవా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ బయలుదేరినా కానీ దిగులు చెందుతూ ఉంటాడు. అయితే తన యొక్క దాసులు ఉంటారు కదా, తన దగ్గర పనిచేసే వాళ్ళని ముందు పంపిస్తాడు. ఆ గొర్రెల మందని, ఆ వస్తువుల్ని, ఆ సామాగ్రిని అన్నిటిని ఇచ్చేసి పంపిస్తూ ఉంటాడు. ఎందుకు పంపిస్తాడంటే, అయ్యన్న చూసి మా అన్న నా మీద దాడి చేయకుండా నన్ను చంపకుండా ఉంటాడు అన్న ఉద్దేశంతో అవన్నీ ఇచ్చేసి దాసుల్ని పంపిస్తూ ఉంటాడు. వాళ్ళకి పంపించే ముందు ఒక మాట చెప్తాడు, మీకు మా అన్న కనిపిస్తే ఇవ్వండి, ఇవి ఇచ్చి మా తమ్ముడేడి అని అడిగితే వెనకొస్తున్నాడని చెప్పండి అని చెప్పేసి అవి ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఈయన వెళ్తూ ఉంటాడు. వెళ్ళే సమయాన అది రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి ఏం చేస్తాడు అంటే, రాత్రి అక్కడే గడిపి అక్కడే నిద్రపోయి తర్వాత బయలుదేరదామని ఆ నైట్ అక్కడే ఉంటాడు. ఉండి నిద్రపోతూ ఉండగా ఆయనకు ఒక కళ వచ్చి ఆ కళలో యాకోబు ఒక పెద్ద ఆకారం, వైట్గా వెలుగ్గా ఉన్న వ్యక్తితో ఈయన యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇతనికి కల్లో కనిపిస్తూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి అంటాడు, నువ్వు మనుషుల మీద దేవుడి మీద పెనుగులాడుతున్నావు కాబట్టి, నిన్ను యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేలుగా నేను మారుస్తున్నాను, నీ పేరు ఇక్కడ నుండి ఇశ్రాయేలు అని చెప్పి ఆ యొక్క దర్శనం కనిపించగానే యాకోబు కళ్ళు ఓపెన్ చేయగానే ఆలోచిస్తూ, అయితే నా యొక్క భయం పోయినట్టే, నా తండ్రి నా అన్న మీద నాకు జయాన్ని ఇచ్చినట్లే అని అనుకొని బయలుదేరినా కానీ ఎక్కడో ఒక చోట భయం ఉండిద్ది. బయలుదేరి వాళ్ళ అన్నని చూడగానే వాళ్ళ అన్న ఏ కత్తిని తీసుకొని ఆయన చంపాలనుకోలా, ఏ కర్రను తీసుకొని ఆయన కొట్టాలనుకోలా. తన యొక్క తమ్ముడిని హత్తుకొని ముద్దు పెట్టి
స్వీకరించాడు. ఇష్టంగా తన యొక్క తమ్ముడిని దగ్గరికి తీసుకున్నాడు. తన యొక్క దర్శనం కనిపించింది, తనకు కళ కనిపించింది. ఆ కళ నెరవేరింది. ఆయన భయపడుతున్న భయాన్ని ఎవరు చూశాడు? యెహోవా దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? తన యొక్క భయాన్ని తీసివేశాడు. తన యొక్క భయాన్ని శాశ్వతంగా పోగొట్టాడు. తన యొక్క అన్న పట్ల ఏ భయం అయితే ఉందో ఆ భయం పోయింది ఆ క్షణాన. అలానే ఆయన యొక్క భయం, హృదయంలో ఉన్న భయాన్ని తన యొక్క అన్న చూడల, తన యొక్క భార్యలు చూడల, తన యొక్క దాసులు చూడల, యెహోవా దేవుడు చూశాడు. అలానే నీలో నాలో ఉన్న భయాన్ని కూడా మన దేవుడు చూస్తాడు. యెహోవా దేవుడు చూసి ఆలకిస్తాడు. మన యొక్క మొర విని ఆయన జవాబిస్తాడు. మనలో ఉన్న భయాన్ని ఆయన తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే, మొదటగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనసంతా దేవుడి మీద ధ్యాస పెట్టి ప్రార్థన చేసినట్లయితే ఆయన విని మనకు కళ రూపంలో కావచ్చు, ఒక దర్శన రూపంలో కావచ్చు, మనతో మాట్లాడి, లేకపోతే వాక్య రూపంలో అయినా కావచ్చు, మాట్లాడి మనకి సమాధానాన్ని ఇస్తాడు. మన యొక్క ఎటువంటి భయాన్నైనా ఆయన తీసివేస్తాడు అనేదే యొక్క వాక్యపు మీనింగ్. ఒక చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.